హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం జావా కోర్స్ ఏదైతే స్టార్ట్ చేసామో అందులో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఈ కోర్స్ మీరు కంటిన్యూ చేయాలంటే ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే ఈ కోర్సులో ఏదైతే నేను నేర్పిస్తానో దానికంటే ముందు మీ దగ్గర ఏముండాలి, ఓకే, అది. అండ్ ఈ కోర్సులో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ మనం ఏమేమి నేర్చుకుంటున్నాం ఇక్కడ, వాట్ వీ విల్ లెర్న్. సో ఫస్ట్ వన్ జావా, సెకండ్ వన్ డిఎస్ఏ. అండ్ ఈ మొత్తం నేర్చుకుంటున్నప్పుడు మనకు ఒక ఆటోమేటిక్గా ఒకటి వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి, నేర్చుకుంటున్నాం, డిఎస్ఏ నేర్చుకుంటున్నాం, అందులో ఉండేదే ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం కొంచెం మైండ్ యూస్ చేసి, ఓకే, ఆ అల్గారిథం ఎలా రాయాలి, డేటాని ఎలా స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసేలాగా చేయాలి అనేది ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్ ఆన్సర్స్ అంటే అదే కోడ్. సో కోడ్ చేస్తాం, ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి తగ్గట్టు మనం కోడ్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఏంటి, మనం నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలో దాని గురించి కూడా మాట్లాడతాం. నెక్స్ట్ స్టెప్స్. ఓకే, సో ఇవి అంటే నెక్స్ట్ స్టెప్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ కానీ ఏదైతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అని, రెజ్యూమే అని, దాని గురించి మాట్లాడతాం. దీని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడదాం ప్రీ రిక్విజిట్ గురించి. ప్రీ రిక్విజిట్ ఏంటి, మనకు ఒక కంప్యూటర్ కావాలి, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్. ఓకే, ఏమున్నా పర్లేదు, ఓల్డ్ ల్యాప్టాప్ అయినా న్యూ ల్యాప్టాప్ అయినా ఏమున్నా పర్లేదు. ఓల్డ్ ల్యాప్టాప్లో నేను చేయలేనేమో అంటే లేదు, ఈ డిఎస్ఏ జావా అనేది ఏ ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు. ఒక కంప్యూటర్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అండ్ ఒక కంపైలర్ లేదా ఒక ఐడిఈ ఉండాలి. ఇది మనం ఇన్స్టాల్ చేస్తాం, నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ఐడిఈ అంటే ఏంటి, మనం ఎక్కడైతే జావా కోడ్ రాస్తామో దాన్ని ఐడిఈ అంటాం. ఓకే, అలా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. చాలామంది మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఇది. చాలామంది ప్రొఫెషనల్స్ కూడా, కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా, అని నేర్చుకునే వాళ్ళు కూడా విజువల్ స్టూడియో కోడ్ని చాలా వాడతారు. ఓకే, చాలా ఐడిఈస్ ఉన్నాయి, ఇది కొంచెం పాపులర్. సో మనం ఇది ఇన్స్టాల్ చేద్దాం, జావాని అందులో ఇన్స్టాల్ చేద్దాం, అండ్ ఏది ఎలా చేయాలో చెప్తాం. ఇప్పుడు నాది మ్యాక్ మిషన్ కాబట్టి నేను మ్యాక్బుక్ చెప్తాను. సేమ్ అలానే విండోస్కి కూడా ఉంటుంది. ఏ వెబ్సైట్కి వెళ్ళి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలో చెప్తాను, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి. ఓకే, సో దీని తర్వాత ప్రీ రిక్విజిట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం డిటర్మినేషన్ అనేది ఉండాలి, సో దట్ కోర్స్ కంప్లీట్ చేయాలని. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డౌట్ అడగాలి. ఓకే, డౌట్ అడగాలి, తెలుసుకోవాలి. లేదు నేను కామెంట్ చేసి డౌట్ అడగాను అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే గూగుల్ ఉంది, గూగుల్లో వెళ్ళి అడగచ్చు. చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీని వెళ్ళి తెలుగులో కూడా, హిందీలో కూడా, ఇంగ్లీష్లో కూడా అడగచ్చు. ఇలా అవుతుంది, ఇలా కోడ్ రాసా, ఇలా అవుతుంది, ఎందుకు అవుతుంది, దీని ఫ్లో చెప్పు, నాకు అర్థం కాలే, అది చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది. అయినా అర్థం కాకపోతే మళ్ళీ అడగచ్చు. లేదు నాకు ఇంకా అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు, నాకు అస్సలే అర్థం కావట్లేదని ఎన్నిసార్లైనా చాట్ జీపీటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో మీకు నేర్చుకోవాలని ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ప్రీ రిక్విజిట్ రిమైనింగ్ మొత్తం ఏదైతే ఉందో మనం కోర్సులోనే నేర్చుకుందాం. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చి అండ్ ఈ కోర్స్ మొత్తం మీరు ఫాలో అవుదాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను అప్లోడ్ చేయగానే మీకు వీడియో వచ్చేసిందని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంటిల్ దెన్ బాయ్.